ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్తో మహిళ మృతి చెందింది. కొమరోలు మండలం అలసందలపల్లె గ్రామానికి చెందిన కమలమ్మ వైరస్ బారిన పడింది. ఈమెకు వైరస్ సోకినట్లు ఇవాళే పరీక్షలో తేలింది. ఆ వెంటనే మృతి చెందడం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. కమలమ్మ గత నెల జనవరి 30వ తేదీన ఒళ్ళు నొప్పులు రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొరకు వెళ్లగా అక్కడి నుంచి గెద్దులూరు ఏరియా హాస్పిటల్కి పంపించారు వైద్యులు. కమలమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా పరీక్షల అనంతరం జీబీఎస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. అంతలోనే ఈమె మృతి చెందడం టెన్షన్ పుట్టిస్తోంది. గ్రామ పంచాయతీ అలసందరపల్లిలో జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ అనే ఒక కేసు రిపోర్ట్ అయింది. తులసమ్మ గారని ఒక 50 సంవత్సరాల మహిళ, కమలమ్మ గారని ఒక 50 సంవత్సరాల మహిళకు ఈ సమస్య ఉన్నట్టు తెలిసింది. ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్. అనేక రకాల కారణాల వల్ల ఇది వ్యాధి అని కూడా అనలేము. ఒక రక్షణ, మన ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్య ఇది. ప్రధానంగా మన ఇంకా ఆపరేషన్లు, ఏమైనా మేజర్ ఆపరేషన్లు చేసుకోవటం వల్ల కావచ్చు. రోగనిరోధక శక్తి ఎవరికైతే తగ్గి ఉంటుందో వాళ్ళకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనిషికి ఇమ్యూనిటీ, రక్షణ విధానం అనేది మనకు ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ సైనికుల్లాగా శత్రువు మీద పోరాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టము, న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టము మన సొంత కణజాలాన్ని వాటి మీద దాడి చేయడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. చాలా అరుదుగా మాత్రమే వస్తుంటుంది. ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్తో మహిళ మృతి చెందింది. కొమరోలు మండలం అలసందలపల్లె గ్రామానికి చెందిన కమలమ్మ వైరస్ బారిన పడింది. ఈమెకు వైరస్ సోకినట్లు ఇవాళే పరీక్షలో తేలింది. ఆ వెంటనే మృతి చెందడం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. కమలమ్మ గత నెల జనవరి 30వ తేదీన ఒళ్ళు నొప్పులు రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొరకు వెళ్లగా అక్కడ నుంచి గిద్దలూరు ఏరియా హాస్పిటల్కి పంపించారు వైద్యులు. కమలమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా పరీక్షల అనంతరం జీబీఎస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. అంతలోనే ఈమె మృతి చెందడం టెన్షన్ పుట్టిస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఒంగోలు నుంచి ఫోన్ లైన్లో కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి అంత నిన్న మొన్నటి వరకు అయితే దీని మీద పెద్దగా భయపడలేదు, కానీ జాగ్రత్త పడాలని చెప్పేసి అంటున్నారు ఈ వైరస్ పట్ల. కానీ ఈరోజు మాత్రము గంటల వ్యవధిలోనే అక్కడ మహిళ మృతి చెందడం, దీన్ని ఎలా చూడాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రామారావు, జీబీఎస్ సిండ్రోమ్ అనే వైరస్ ప్రమాదకరం కాదు, ఇది అంటువ్యాధి కాదు అని వైద్యులు చెప్తున్నట్టుకి కమలమ్మ మృతితో మాత్రం గ్రామంలోనూ జిల్లాలోనూ కాస్త భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. 30వ తేదీ ఒళ్ళు నొప్పులతో హాస్పిటల్కి వెళ్ళినటువంటి కమలమ్మ జీజీహెచ్కి వెళ్ళి గుంటూరు జీజీహెచ్ లో జీబీఎస్ సిండ్రోమ్ గా నిర్ధారణ కావడంతో ఆమె చికిత్స అందిస్తున్నారని చెప్పి మనకు ఉదయం నుంచి వార్తలు అందుతున్నాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆమె చనిపోయింది అని చెప్పడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు అయితే బాగా నెలకొని ఉన్నాయి. కారణం, ఆమె గ్రామంలోనే ఉండటం, 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా గ్రామంలోనే తిరగటం, ఏదో జస్ట్ చిన్న వయసే కదా, చిన్న జ్వరమే కదా, చిన్న ఒళ్ళు నొప్పులే కదా అనుకొని కొంచెం ఉండటంతో ఈ రోజు గ్రామంలో ఆమె చనిపోయిందంటే భయాందోళన. దానికి తోడు ఈ రోజు దానికి ఫలితంగానే ఆమె చనిపోక ముందనే గ్రామంలో ఒక వైద్య క్యాంపు ఏర్పాటు చేసి అందరికి రక్త పరీక్షలు నిర్వహిస్తుండటము, జ్వరము ఒళ్ళు నొప్పుల వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తుండటంతో గ్రామస్తుల్లో ఒక రకమైనటువంటి భయాందోళన నెలకొని ఉన్నాయి. ఆమె మృతి పట్ల కూడా చాలా మంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఈ వైరస్ మాకు సోకిందా, ఇది కరోనా కన్నా ప్రమాదకరమైందా, కరోనాతో పాటు ఉందా అనే ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం డిఎంహెచ్ఓతో మనం మాట్లాడినప్పుడు డిఎంహెచ్ఓ ఇది వైరస్,
ఇది పెద్ద ప్రమాదకరమైంది కాదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. భయాందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని డిఎంహెచ్ఓ చెప్పిన పరిస్థితి రామారావు. ఎస్, అంటే ఇప్పుడు చూస్తే కుమార్, ఇప్పుడు ఈ సిండ్రమ్ అసలు ఈ జీబీఎస్ అనే సిండ్రమ్ ఏ విధంగా వస్తుంది, అలాగనే ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ చేస్తుంది ప్రభుత్వము, అంటే వచ్చేదానికంటే ముందుగా కొంత ప్రికాషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా, మరి ఏదైనా దానికి సంబంధించిన ప్రికాషన్కి సంబంధించిన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా? అలాగనే ఎందుకంటే కరోనా వస్తే కనీసం 2 వారాల పాటు మరి ఇమ్యూనిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే హాయిగా బ్రతుకుతారు. అలాగనే కరోనా కూడా కనీసం 2 వీక్స్ తర్వాతనే చనిపోయే పరిస్థితి ఉంది. కానీ మరి ఇక్కడైతే కొన్ని గంటల వ్యవధిలోనే తెలిసిన వెంటనే మరణించడం అనేది కూడా కొంత ప్రజలకు ఒక విధంగా భయాందోళనకి గురి చేస్తుంది. సో దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీని మీద అవేర్నెస్ కోసం ఏం పనులు చేస్తుంది? ఈ గులియన్ బార్ సిండ్రోమ్ జీబీఎస్ అనేది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి మనిషిలో ఉన్నటువంటి నెమ్ము అంటే ఆయాసం, ఉబ్బసం ఉన్న వాళ్ళకి, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి సోకుతుందని, షుగర్ కంటెంట్ ఉన్న వాళ్ళకి కూడా త్వరగా సోకటానికి ఆస్కారం ఉందనేది వైద్య సిబ్బంది చెప్తున్నటువంటి అంశం రామారావు. కానీ ఇది త్వరగా సోకినా చనిపోరు, దీనికి మందులు ఉన్నాయి, అలాగే అంటువ్యాధి కాదు, ఇది మందులు వాడితే మందులకు తగ్గిపోతుందని మనకు వైద్య సిబ్బంది పొద్దునుంచి చెప్తున్నా, కమలమ్మ మృతి కూడా ఒక మిస్టీరియల్ గానే ఉంది. అంటే ఈ వైరస్ తో చనిపోవడం ఒక మిస్టీరియల్ గానే చెప్తున్నారు. ఎందుకంటే వైరస్ తో చనిపోదు, దీనికి మందులు ఉన్నాయి, ఈమె చనిపోదు బతుకుతుందని చెప్పిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా కమలమ్మ చనిపోవటం అనేది కూడా ఇప్పుడు చర్చకు గ్రామంలో, జిల్లాలో చర్చకు దారితీసింది. దీని మీద ప్రికాషన్స్ అనేది ఇంతవరకు మనకు ఫోకస్ కాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో 111 కేసులు నమోదైనా ఇంతవరకు ఒక మరణం కూడా జరగల జీబీఎస్ సిండ్రోమ్ మీద. కానీ తొలి మరణం ప్రకాశం జిల్లాలో జరగడంతో దీని మీద ప్రికాషన్స్ మీద చర్చ జరుగుతుంది. అలాగే రేపు ఫర్దర్ గా డిఎంహెచ్ఓ గారు ఆ గ్రామంలో పర్యటించి ఎలా చెప్తారు ఏందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.